హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు షికారి సుధాకర్. ఈరోజు మీ ముందుకు నేను గాలిదిన్న ప్రాజెక్టు ఏ విధంగా ఉంటుంది, దానిలో నీళ్లు ఎన్ని ఉన్నాయి అనేది మీకు చూపిస్తున్నా. మా అత్త వాళ్ళ ఊరికి వచ్చాను ఈరోజు. ఇక్కడ నుంచి గాలిదిన్న ప్రాజెక్టు చాలా దగ్గరగా ఉందంటే మీకు చూపిద్దామని వెళ్తున్నా. ఈ వీడియో చాలా సూపర్గా ఉంటుంది. చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, మా అత్త వాళ్ళ ఊరు నుంచి మేము గాలిదిన్న ప్రాజెక్టుకు వెళ్తుంటే మధ్యలోన పచ్చని పొలాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ బోరు భూములు మరియు అలాగే కాలువ నీళ్ళు. ప్రాజెక్టు దగ్గరగా ఉంది కదా, అందుకని ఇక్కడ చాలా పచ్చగా ఉంటాయి పంట పొలాలు. చూడండి ఫ్రెండ్స్, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మా సైడు వర్షాలు వస్తే పంట, లేకుంటే లేదు. వెంకటేష్, ఇక్కడ ఎప్పుడు ఏ టైం పచ్చగా ఉంటుంది కదా వెంకటేష్, పంట పొలాలు ఎప్పుడు. మీకు కూడా కాలువ ఉంది కదా మీ పొలానికి కూడా ఉంది. ఫ్రెండ్స్, మొదటగా మేము అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఖైరవాడి కాలువ వస్తుంది. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో. మొత్తము ఈ కాలువ వచ్చేసి కర్నూలుకి వెళ్తుంది. నాయుడు, కర్నూలుకి కదా ఇది? తాగడానికి వెళ్తున్నాయి కదా వాటరు. ఇది వచ్చేసి గాలిదిన్న ప్రాజెక్ట్ నుంచి ఈ కాలువ కర్నూలుకి వెళ్తున్నాయి. అంటే మధ్యలో ఏ ఊర్లు ఉంటాయో ఆ ఊర్లకు కూడా వాటర్ సప్లై తాగడానికి అందిస్తారు ఈ కాలువ నుంచి. ఈ కాలువ నుంచే కదా వాళ్ళు కర్నూలుకి పోయి తాగడానికి. ఖైరవాడ్ దాటేసినాం ఇప్పుడే. అక్కడి నుంచి మేము పచ్చని పంట పొలాల మధ్యలో నుంచి నేను, నాయుడు, అలాగే వెంకటేష్ ముగ్గురు కలిసి, వెనకాల మా బామర్ది శేఖర్ వస్తున్నాడు. హాయ్ చెప్పండి వెంకటేష్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. చూడండి, ఇప్పుడు మీకు ఎంత చక్కటి వీడియోని అందిస్తున్నామో చూడండి. గాలిదిన్న ప్రాజెక్టులో ఎన్ని లీటర్లు వాటర్ ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే చూసినాము నాయుడు కదా, అప్పుడే వెళ్ళింటాం కదా ఉగాది పండుగ. అప్పుడు ఆ రోజు వెళ్ళింటిమి. ఆ రోజు వీడియో తీసుకోలేదు ఇంకా, నేను అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసా కదా, అందుకోసం మీకు చూపిద్దామని వెళ్తున్నాము. మేము గాలిదిన్న ప్రాజెక్ట్కి వెళ్తుంటే జామకాయలు తీసుకెళ్తున్నాము. అలాగే ఇంటికి కూడా తీసుకెళ్ళాలి. నా భార్య చెప్పింది తీసుకొని రా అని. ఇప్పుడు ఇంటికి కూడా తీసుకొని వెళ్తున్నాము. అక్క కేజీ పెట్టాక జామ పండ్లు. ఏం నవ్వుతున్నారు? ఇక్కడ రండి. మెత్తగండి. ఫుల్ కూల్ ఏంటి చెప్పడ. ఇది మేము గాలిదిన్న ప్రాజెక్ట్లో కూర్చొని తాగడానికి తీసుకున్నా 2 లీటర్లు. గ్లాస్ లేక అట్లే గ్లాసులు 4. ఇంకేం ఫ్రెండ్స్, ఇప్పుడే మేము గాలిదిన్న ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఎండ కొడుతుంది, అందుకని మేము స్ప్రైట్ తీసుకున్నాము. చల్లగా కూల్గా ఉంటుందని. 2 లీటర్లు వచ్చేసి 100 రూపాయలు చెప్పారు. మేము 2 లీటర్లు తీసుకున్నాము. ఎందుకంటే నలుగురు ఉన్నాం కదా. హాఫ్ లీటర్ 50 రూపాయలు అంట. అందుకోసం ఇంకా ఎందుకని మేము లీటరే తీసుకున్నాము. ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాము. నాయుడు, మీరు ఇక్కడేనా చదువుకునింది? రాజశేఖర, ఇదేనా ఈ స్కూలేనా మీది? చూపి స్కూల్ చదివి నువ్వు చదివిన స్కూలు. మోడల్ స్కూలు. ఎన్నిసార్లు చూసినారో కదా మీరు గాలిదిన్న ప్రాజెక్ట్ని? ఎప్పుడైనా ఫుల్ వచ్చిందా నాయుడు వాటరు? యువతలకు వచ్చిందా మీరు చదివేటప్పుడు? వరదలు వచ్చినప్పుడు ఏమైనా? ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే మేము గాలిదిన్న సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు డ్యామ్ సైట్కు వచ్చేసాము. చూడండి, బోర్డు చూపించినాడు పూర్తిగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన
జలవనరుల శాఖ గాజులు దిన్నే సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు దగ్గరకు వచ్చాము. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు డ్యామ్ పైకి ఎక్కిస్తున్నాను. చూద్దాం, ఇక్కడ చూసుకొని ముందరికి వెళ్దాం నాయుడు. సరేనా? ఓకే, పైకి ఎక్కేసాము. చూడండి, డ్యామ్ కిందకి దిగుతున్నాము. చూడండి ఎలా ఉందో సముద్రంలాగా. చూడండి ఫ్రెండ్స్, ఇదే గాజులు దిన్న ప్రాజెక్టు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడడం వల్ల నీళ్ళు చాలా వచ్చినాయి. చూడండి, పోదాం. అక్కడికి కూడా వెళ్తుంది కదా బండి, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఇక్కడ మొదటగా ఇక్కడ చూపించుకొని వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మేము గాజులు దిన్న ప్రాజెక్టు వాటర్ ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడే వచ్చేసినాము. నేను, నాయుడు, అలాగే వెంకటేషు, శేఖర్. ఎంతసేపు ఎక్కడుంటే మా వెంట రాకుండా దిగు. గేట్ దగ్గరికి పోతుంది శేఖరా బైకు? పోదా? ఓకే. ఈత బట్టలు అక్కడ ఒక ట్యాంకు. అది ఏంది శేఖరా? అది అంటే ఫిల్టర్ అయ్యి ఊర్లోకి సప్లై చేస్తారా? ఇక్కడ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి దగ్గరగా ఉన్నందువల్ల ఇక్కడ లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి నీళ్ళు. తాగడానికి కాదు శేఖరా, ఇవేనా ఇక్కడ చుట్టుపక్కల పల్లెల్లో తాగడానికి? 48 గ్రామాలు ఈ నీళ్ళనే తాగడానికి వాడుతున్నారంట. చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. వర్షం నీళ్ళేనా శేఖరా? ఇవి ఎక్కడి నుండి వస్తాయా? శ్రీశైలం నుంచి. నాయుడు కడుక్కుందిరా కాళ్ళు. ఇది గవర్నమెంట్ భూమేనా శేఖరా, లేకుంటే ఏదైనా గ్రామము? ఒకప్పుడు ఏమైనా గ్రామాలు ఉన్నాయి ఇక్కడ? వాటికి ఎక్కడైనా ఇచ్చిందా గవర్నమెంట్? ఇవి పంట పొలాలకు కూడా ఉపయోగిస్తారా, ఓన్లీ తాగడానికి ఒకటేనా? మళ్ళీ మిగతా నీళ్ళు ఏం చేస్తారు శేఖరా? డ్రింకింగ్ వాటరే. మాకు తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చేస్తాయి మాకు నీళ్ళు, మీకు ఇక్కడ నుంచే వస్తాయి కదా. పూర్తిగా ఈ వాటర్ను ఉపయోగించే గ్రామాలు ఎన్ని ఉంటాయి శేఖరా? 60. ఈ నీళ్ళు కర్నూలుకు కూడా పోతాయా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. గేట్ల దగ్గరికి మీకు ఎన్ని గేట్లు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, పోదామండి నాయుడు. ఇక్కడ చూసుకొని మేము గేట్లు దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఎన్ని గేట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది చూపిస్తున్నాము. ఎక్కండి ఏంటి షా, పోదా. ఈ ఆనకట్ట మీదే మేము గేట్ల దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ యువతల వైపు పంట పొలాలు ఉన్నాయి, యువతల వైపే మన గాజులు దిన్న ప్రాజెక్ట్ ఉంది. చూడండి, ఎవరో పర్యాటకులు వచ్చారు, అక్కడ కారు వాళ్ళు ఉన్నారు. చూడండి అక్కడ నాయుడు, అక్కడ చూడండి. ఈ ఆనకట్ట ఎప్పుడైనా తెగిపోయిందా శేఖరా? ఇది ఇంతకు ముందర ఇంత పెద్దగా ఉండలేదుగా శేఖరా? ఇది అదే ఇంతకు ముందర ఇంత పెద్దగా ఉండలేదు. ఆ రాయితనంటే పెంచినారా? ఎప్పుడైనా తెగిపోయి మన గ్రామాల్లోకి వచ్చిందా శేఖరా? ఇది వైఎస్ఆర్ శేఖర్ చనిపోయినప్పుడు ఇది ఏం శేఖరా? ఇది ఇక్కడ
శేఖరా, ఇది ఇది ఎక్కడికైనా నీళ్ళు విడుదల చేయడానికి ఇది యా ఊరికి వెళ్తుంది? అంటే తాగడానికా లేకుంటే ఏమన్నా పంట పొలాలకా? చూడండి ఫ్రెండ్స్, ఇది ఇనుప కంచెలాగుంది. ఇనుపు తూము ఇక్కడ వచ్చేసి వాటర్ని విడుదల చేయడానికి, ఇది వాటర్ని విడుదల చేయడానికి ఉంది. ఇది చూడండి, ఇక్కడ ఆ ఊరికి వాటర్ విడుదల అయినప్పుడు వీటిని తెరుస్తారు. ఈ డ్యామ్ చూడండి. శేఖర, ఇన్ని క్యూసెక్లు అని ఉంటుందా ఇది? 45 క్యూసెక్లు అంటే రబీకి వదులుతారు. రబీ కోటేనా? మామూలు తాగడానికి ఓన్లీ ఇది రబీ పంట పొలాలకు మాత్రమే ఇది. ఓకే, ఇక్కడ నుంచి మేము గేట్ల దగ్గరికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడదే వెంకటేశ్వర చూపిద్దాం. ఇక్కడ ఎలా గేటు తెరుచుకుంటుంది, ఎలా పంపిస్తారు వాటర్ని మన గవర్నమెంట్ వాళ్ళు అనేది చూడండి. చూడండి, సముద్రంలాగా ఉంది వాటర్. ఇక్కడ గాలిదిన్న ప్రాజెక్ట్ అంటే నేను చాలా చిన్నదనుకున్నా, కానీ ఒక పెద్ద సముద్రంలాగా ఉంది. ఏంది శేఖర? ఎక్కడ లాక్ అదే మర్ర. వెంకటేశ, ఎలా ఉంది? నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినావా? ఇప్పుడేనా కొత్తగా? ఏమనిపిస్తుంది నీకు కొత్తగా? చాలా ఆసక్తికరంగా ఉంది. అవునా? అక్కడ పిల్లలు ఉన్నారు, కిందికి చేపలు పడుతున్నారేమో కదా? నాయుడు, నువ్వు ఎప్పుడన్నా వచ్చినావా? అవునా? వెళ్దామండి అక్కడ గేట్ల దగ్గరికి. పోదాం పండి. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడ చూడండి, పిల్లలు చేపలు పడుతున్నారు. చేపలు ఉన్నాయి దీంట్లో వెంకటేశ? ఉన్నాయి మామా. పండి శేఖరా. చూడండి, అప్పుడు కట్ట చాలా చిన్నగా ఉండేది. పోయిన సంవత్సరమే చాలా పెద్దగా కట్టారు. ఎందుకంటే గ్రామాలు దగ్గరలోనే ఉన్నాయి కదా, అవి ముంపుకు గురవుతాయని ఈ కట్టని పెంచినారు. విడుదల చేసిన వాటర్ ఇలా వెళ్ళిపోతాయి గ్రామాలకు. అక్కడ ఉండేది ఏ గ్రామం వెంకటేశ? అది గాలిదిన్న ఊరు అక్కడ ఉంది. ఆ ఊరు నుంచి అలాగే మిగతా గ్రామాలకు పంట పొలాలకు నీళ్లు వదులుతారు. అక్కడికి వెళ్దాం. అలా వచ్చేటప్పుడు అక్కడికి వెళ్దామండి. గేట్ దగ్గరికి పట. వెంకటేశ, గుడ్ నైట్. సముద్రం లాగా ఎంత పొడవుగా ఉందో అస్సలకి ఎక్కడ ఏమి ఇక్కడ పడవలు ఏమన్నా అలో చేయరా శేఖర? గవర్నమెంట్ ఏమన్నా పడవలు అలో చేసిందా? పడవలు మాత్రం ఎక్కడ కనపడడం లేదు. ఇక్కడ ఏమన్నా ఎప్పుడైనా పురస్కారాలు అలా ఏమైనా జరుగుతాయా? ఓన్లీ వాటర్ని ఒక్కటే ఇక్కడికి విడుదల చేస్తారు. ఇక్కడికి ఏ వాటర్ వస్తాయి శేఖర? అందరినీ ఒక్కటేనా, ఇంకా ఏమన్నా వస్తాయా? చూడండి, మనకు అస్సలకి కంటికి కనపంచిన చోటు వరకు నీళ్ళే కనపడుతున్నాయి, ఒక సముద్రంలాగా. నేను మీకు చూపించాలనే ఈరోజు వచ్చాను ఇక్కడికి. నేను అలాగే నా అల్లాన్లు నాయుడు, వెంకటేష్, అలాగే నా బామర్ శేఖర్ని పిలుచుకొని ఇక్కడ 2 బైకులు వేసుకొని వచ్చేసాం మేము ఇక్కడికి. అవతల సైడ్ ఏ ఊర్లు ఉన్నాయి నాయుడు? ఐరన్ బండ, ఇంకా శేఖర, ఇంకా ఏ ఊర్లు ఉన్నాయి? గంజల్ దగ్గర, గంజల్ ఆనుకునే ఉంది ఈ ఊరు. గాలిదిన్న ప్రాజెక్టు అంత దూరం పోయిందా ఇది? చూడండి ఫ్రెండ్స్, మనము ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నాము గాలిదిన్న ప్రాజెక్టు గేట్ దగ్గర. ఎన్ని గేట్లు ఉన్నాయి శేఖర్? అవి 5 గేట్లు ఉన్నాయంట. మీకు ఇప్పుడు చూపించబోతున్నా. చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది. నేను కూడా ఎవరో చెప్తే విన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత
నేను కూడా చాలా ఆశ్చర్యపోయినాను దీన్ని చూసి. ఏదో చిన్నగా ఒక చెరువులాగా ఉంటుంది అనుకున్నా, కానీ చాలా సముద్రంలాగా ఉంది. చూడండి, ఇప్పుడే మేము గాలిదిన్న గేట్ దగ్గరకు వచ్చినాము. చూడండి శేఖర్, ఇప్పుడే మేము ఫ్రెండ్స్ గాలిదిన్న ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ 5 గేట్లు ఉన్నాయి. ఈ గేట్లు అక్కడ మేము తెచ్చుకున్న స్ప్రైట్ కూల్ తగ్గుతుందని మేము ఇప్పుడు తాగుతున్నాము. శేఖర్, పోయి గ్లాసులకి ఇటుకి రా. వెంకటేశ్వర్, నువ్వు రా, నన్ను కూర్చుంటున్నా. ఇప్పుడే తీసుకుంటే తాగు నువ్వు. అట్లా స్ప్రైటే తాగవు నువ్వు? ఏ కొద్దిగా తాగి చూడు, తాగి చూడు. అప్పుడు ఏమో ఇంటికి తీసుకున్నా తీసుకో. శేఖర్ పోయి ఇందరూ ఎంత పోయి ఆ పొద్దు కూడా తెచ్చుకోండి. అవును, 4 గ్లాసులు తీసుకునేటప్పుడు అని చెప్పాలి కదా, ఒకటి తాగడని. తెల్లా సత్తా నువ్వేమి ఓడిపోసుకుంటావు? కూల్ ఉంటే తాగబుద్ది అయ్యేది, నాకు కూడా అసలు తాగబుద్ది కాదు. అన్నీ వస్తాయడా దీని ముందు తీసుకుంటుంది వీడియోది తీసివా ఆన్ చేసినావు ఇంకా ఫ్రెండ్స్. ఇక్కడ మేము గాలిదిన్న ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చింటే కోతులు ఆహారం లేక అల్లాడుతున్నాయి. మేము తెచ్చుకున్న జామకాయలని వాటికి ఆహారంగా పెడుతున్నాము. రా వెంకటేశ, దగ్గర రా. ఇద్దాం. చూడండి ఫ్రెండ్స్, వాటికి ఆహారం లేక చాలా చూడండి ఎలా పట్టుకుంటున్నాయో. అదే మూసొస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, ఆకలి కొని చూడండి ఎలా అందుకుంటుందో పాపం. రా చిత్తలే రా, దానికి ఇవ్వు. నువ్వు ఒక్కటే తింటావు అన్నీ, దానికి ఇవ్వు నాన్న. పటో ఆడ ఇంకోటి వచ్చామమ్మా. దా, ఎక్కడొచ్చింది? అక్కడ పైన. దా డ్రా, తీసుకో. చిట్టు తల్లి పైకి పోతుంది, మళ్ళీ నేను పోతే ఉరుకుతుందిగా. దానికి పెట్టు, నువ్వే తింటావు అన్నీ. పైన వేస్తా, తిను. కిందకే పడిపోయేది. తాగడానికి నీళ్ళు తెస్తున్నాడు నాయుడు. చూడండి, మేము స్ప్రైట్ అయితే తెచ్చుకున్నాము. కంట్రా వెంకటేశ, స్ప్రైట్ తాగాము కదా, చేతులు కూడా బంక ఉన్నాయి. వాటిని కడుక్కోవడానికి తెచ్చాము. చేయకపోయి వెంకటేశ, డ్రానాడే పైకి రా, పదాం గేట్ దగ్గరికి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పార్ట్ 2 వీడియో తర్వాత వీడియోలో వస్తుంది, చూసి ఆనందించండి ఫ్రెండ్స్.